వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోష. ప్రపంచంలో అద్భుతాలలో మనం చూసుకుంటే ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధమని అనుకుంటున్నారా? కాదు, ఇది నిజం. ఇటీవల కాలంలో తాజ్ మహల్ మాయమైపోతుంది. ఇది ఉదయం వేళలో జరుగుతుంది. మరి ఏంటా అనుకుంటున్నారా? దీని వెనుక గల అసలు కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశ రాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం అయితే తీవ్ర స్థాయికి చేరిందని చెప్పాలి. దీంతో ఆగ్రవాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటల పాటు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కు పైగా నమోదైంది. ఈ నేపథ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్ కప్పిస్తుంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలైతే చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే తాజ్ మహల్ యావత్ భూ ప్రపంచంలోనే ఇలాంటి కట్టడం లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కట్టడం బహుశా కట్టరేమో. మరి భారతదేశానికే తలమానికం ఈ తాజ్ మహల్. ఆగ్రాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రేమ చిహ్నం తాజ్ మహల్ ఒక్కసారిగా మాయమైంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఏంది ఇది నిజంగా మాయమైందా అని అనుకుంటున్నారా? మరి తాజ్ మహల్ ను చూడడానికి వచ్చిన పర్యాటకులు అక్కడికి చేరుకున్న వెంటనే అది కనిపించకపోవడంతో తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనగా తాజ్ మహల్ నిజంగా మాయమవలేదని అధికారులు స్పష్టం చేశారు. దట్టమైన పొగమంచు వాతావరణ పరిస్థితుల కారణంగా తాజ్ మహల్ పూర్తిగా కనబడకపోయిందని తెలిపారు. కొద్దిసేపటి తర్వాత పొగమంచు తగ్గడంతో తాజ్ మహల్ మళ్లీ స్పష్టంగా దర్శనమిచ్చింది. ఇక ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి అని చూస్తే అసలు బండారమైతే బయటపడిందని చెప్పాలి. ఉత్తర భారతాన్ని ప్రస్తుతం తీవ్రమైన చలి కమ్మేసిన విషయం అందరికీ తెలిసిందే. చలితో పాటు దట్టమైన పొగమంచు అనేక నగరాలను ఆవరిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆగ్రా, చండీగఢ్, హర్యానా రాష్ట్రాలు పొగమంచు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గత 4 రోజులుగా ఆగ్రా నగరాన్ని దట్టమైన పొగమంచు దుప్పటి కప్పేస్తుంది. మరి ఉదయం 10 గంటల తర్వాత కూడా 10 మీటర్ల దూరంలో ఉన్నవారు కనిపించనంత దూరంగా పొగమంచు అయితే పేరుకుపోయింది. ఈ కారణంగా ఉదయపు వేళ తాజ్ మహల్ పూర్తిగా కనబడకుండా పోయింది. వాతావరణ నిపుణుల ప్రకారం తీవ్ర చలి ప్రభావంతో పాటు అధిక వాయు కాలుష్యం కూడా ఇలాంటి దట్టమైన పొగమంచు ఏర్పడడానికి కారణమవుతుంది. తాజ్ మహల్ కనిపించని దృశ్యాలను పర్యాటకులు వీడియోలు, ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన అయితే వైరల్ గా మారిందని చెప్పాలి. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ మారిపోయింది. ఎన్సీఆర్ చుట్టుప్రక్కల ప్రాంతంలో గాలి నాణ్యత సూచి 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకు పెరుగుతోంది. దీని ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అయితే అమల్లోకి తీసుకురావాలని యోచిస్తుందట. మరి ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్ కు అయితే దూరంగా ఉండాలని వైద్యులైతే సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్ వినియోగించాలని సూచిస్తున్నారు.